పాకలపట్టి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ సంఘం అధ్యక్షుడు రోసయ్య చౌదరి సేవలను ప్రశంసిస్తూ ఆదివారం అభినందన సభను నిర్వహించారు. పాల్వత్తులోని సిద్ధార్థ హైస్కూల్ ప్రాంగణంలో స్కూల్ కరెస్పాండెంట్ బండి లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు హాజరై రోసయ్య చౌదరిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సినీ గీతాలాపన కార్యక్రమంలో రోసయ్య చౌదరి సహా పలువురు కళాభిమానులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఆలపించిన పాత పాటలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు రాజమాదిరాజు, సంగీత దర్శకుడు మందపాక ఆదిత్యరామ్, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు పండిట్ సుభాష్ బిహారీ చరవాణి ద్వారా రోసయ్య చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ నామా బుచ్చయ్య, నేతాజీ యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్, తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి, పాండురంగాపురం పోస్టాఫీస్ పోస్ట్ మాస్టర్ బండి ఎల్లారావు, కాంగ్రెస్ నాయకుడు రోసయ్య గారి సాంస్కృతిక కార్యక్రమాలకు సేవకు గుర్తుగా ఇవాళ మిత్ర మండలి సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. డాక్టర్ బుచ్చయ్య గారు, మిత్రులు బండి లక్ష్మణ్ గారు, కాపు వెంకటాచారి గారు, మిగతా అందరికి కూడా నమస్కారాలు. నేను అనుకోకుండా ఈ పాకాలపాటి రోసయ్య గారి సన్మాన కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రోసయ్య గారికి సంబంధించి నాకు చాలా సంవత్సరాలుగా పరిస్థితులు, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే కళల పట్ల ఆసక్తితోటి ఈ పోటీ ప్రపంచంలో, ఎలక్ట్రానిక్ మీడియా, ఏఐ పోటీ ప్రపంచంలో కళల కోసం తాపత్రయపడేటోళ్ళు చాలా తక్కువ మంది. ఆ కళని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేస్తున్న రోసయ్య గారు నిజంగా ఈ సన్మానానికి అర్హుడు. అట్లనే మన మిత్రులు చెప్పినట్టు డాక్టర్ బుచ్చయ్య గారు, నేను గుర్తున్నానో లేదో కానీ డాక్టర్ బుచ్చయ్య గారు వృత్తి డాక్టర్ గారైనా ఆయన ప్రభుత్వం మొత్తం ఈ సాహిత్యం కళారంగం మీద ఎక్కువ ఉంటుంది. సరే, ఆయన సాహిత్యాన్ని కళారంగాన్ని మేము సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం, సరే సార్కు సంబంధించి వైద్యం వృత్తి కూడా ఉండటాన ఉన్నాయి. ఏదైనా ఈ రోసయ్య గారికి సన్మాన కార్యక్రమంలో సముచితమైనది. ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ కళారంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ సిద్ధార్థ స్కూల్ ఆవరణ వేదికగా ఏదో శివ కార్యక్రమం ఒకటి చేయాలనుకుని ప్రారంభించినప్పటికీ ఇది చాలా గొప్పగా కళాకారులతో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు పాటలు పాడి ఎంతో ఉత్సాహపరిచారు. అందులో భాగంగా దశాబ్దాల కాలం నుంచి కళను ఆరాధిస్తూ, కళను వ్యాపింపజేస్తూ ఎంతో మంది కళాకారులను తయారు చేస్తూ పాకాలపాటి రోసయ్య గారు ఏదైతే కృషి చేస్తున్నారో వారిని అభినందించి వారిని సన్మానించుకోవడం ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మేము అదృష్టంగా భావిస్తూ, వారికి ఈ సందర్భంగా వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన ఈ అవకాశంలో ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. పాకాలపాటి రోసయ్య గారికి సన్మాన కార్యక్రమం చాలా మమ్మల్ని మేము సన్మానం చేయించుకుంటుగా భావిస్తున్నాం. కళలు అంతరించిపోతున్న తరుణంలో, స్టేజీ కళలు కూడా కనుమరుగైపోతున్న తరుణంలో, పాలవంత పట్టణంలో కళని బతికించాలి, కళ భావితరాలకి ఈ యొక్క ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో వారు పాకాలపాటి రోసయ్య గారు ఇంకా కొంతమంది కళాకారులతో వాళ్ళ నాన్నగారైన పాకాలపాటి కృష్ణయ్య గారి మెమోరియల్ ద్వారా కళని బతికిస్తున్న రోసయ్య గారు ఈ రోజున వీరే కాకుండా
చాలా మంది కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఇప్పుడే చెప్పారు, ఎవరైనా కళాకారులు పేద కళాకారులు చనిపోతే వారు సొంతంగా వారి తోసే సాయం. ఇది ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విషయం కాదు. ఈ ప్రపోజల్ కనుక లక్ష్మణ్ గారు నాకు ముందే చెప్పినట్లయితే నేను దీన్ని వ్యతిరేకించేవాడిని. సరదాగా ఆదివారం పూట మన మిత్రులందరూ కూడా కలుసుకొని చక్కగా పాటలతో కాలక్షేపం చేద్దామని వారు ఒక ప్రపోజల్ రాత్రి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఆదివారం రోజు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరు వస్తారో ఎవరు రాదులే, సరే అది ఏదో రాత్రి మాట్లాడుకున్నాం ఇది అని అనుకోవడం జరిగింది. కానీ కరెక్ట్ గా 10:30కు నాకు లక్ష్మణ్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది. అయితే ఇది సీరియస్ గానే అందరూ కలవాలనేటువంటి ఉద్దేశం తనకున్నదా అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. వెంటనే ఆయన ఫోన్ చేసిన 10 నిమిషాల్లో నేను స్కూల్కి రావడం జరిగింది. ఇందులో ఈ టెర్రరిజంలో మన అహ్మద్ గారి పాత్ర కూడా ఉంది. అయితే